రైట్, మరి మనం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కంటిన్యూ చేద్దాం. జీవీఎంసీ పీఠమి కూటమి దక్కించుకుంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసాన్ని కూటమి నెగ్గించుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించగా సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 74 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. అవిశ్వాసానికి అనుకూలంగా 27 మంది వైసీపీ సభ్యులు ఓటేశారు. విప్ను ధిక్కరించిన కార్పొరేటర్లపై చర్యలకు వైసీపీ సిద్ధమైంది. 27 మంది సభ్యుల పేర్లతో పాటు విప్ కాపీ కమిషనర్కు అందజేశారు. విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం ఖాయమని అమర్నాథ్ స్పష్టం చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, గుడ్ ఈవినింగ్. అయితే విశాఖ మహానగరం ఇప్పుడు కూటమి వశమైంది. కూటమి ఇక్కడ నగర మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానాన్ని గెలిచింది. ఇక్కడ దాదాపు 98 మంది కార్పొరేటర్లు ఉన్న ఈ మహానగర విశాఖ కార్పొరేషన్లో ఎవరైతే వంశీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో ఈ గతం నుంచి కూడా వైసీపీ మేయర్ కొనసాగుతూ ఉన్న పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది కార్పొరేటర్లు ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలోకి చేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మేయర్కి మద్దతు తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నెల క్రితం కూటమి కార్పొరేటర్లందరూ కలిపి మేయర్ ఏదైతే గొలగాని హరివెంకట కుమారి మీద అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. అవిశ్వాస తీర్మాన నోటీస్కి జిల్లా కలెక్టర్ ఏదైతే ఎన్నికల అధికారి హరీందర్ ప్రసాద్ దీని మీద ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ సమావేశంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఒక అరగంటలోనే మొత్తం తతంగమంతా పూర్తయింది. సమావేశం మొదలైన తర్వాత ఏదైతే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 74 మంది కార్పొరేటర్లు అలాగే ఎక్సెప్షియా సభ్యులు కలిపి 74 మంది మద్దతు పలికారు. అది మెజార్టీ సభ్యులు మద్దతు పలకడంతో ఆ మేయర్ వెంకటకుమారి తన పదవిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు మేయర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీన కూటమి తరపున ఇక్కడ మేయర్ ఎన్నికని నిర్వహిస్తారు. అయితే మరొక 2 ఏదైతే డిప్యూటీ మేయర్ పదవులు కూడా ఉన్నాయి. ఈ డిప్యూటీ మేయర్ పదవులకు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కూటమి సిద్ధమవుతుంది. దానికి ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ నెల 26వ తేదీన ఇక్కడ చూసినట్లయితే మేయర్ పదవికి కూటమి కూటమి తరపున ఎన్నిక జరగనుంది. దీనికి 96వ వార్డు కార్పొరేటర్ పేలా శ్రీనివాస్ ఇక్కడ పోటీ పడుతున్నారు మేయర్కి. ఇక్కడ ఈయన అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద్ కుమారుడు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ విశాఖ నగర మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి జీవీఎంసీకి సంబంధించి ఇక్కడ ఈరోజు ఈ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో మొత్తం కూటమి కార్పొరేటర్లందరూ కూడా మలేషియా క్యాంపు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఈరోజు ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు మొత్తం అంతా కూడా బహిష్కరించారు. అయితే 27 మంది వరకు వైసీపీ కార్పొరేటర్లు ఇక్కడ మద్దతు పలకడంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడంతో కూటమి ఇక్కడ విజయం సాధించింది. కూటమికి అనుకూలంగా ఇక్కడ తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో 27 మంది కార్పొరేటర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అంటే వైసీపీ పార్టీ తరఫున వైసీపీ సింబల్ పార్టీ తరఫున గెలిచి వారు పార్టీ విప్ని ధిక్కరించారని చెప్పి జిల్లా కలెక్టర్కి ఒక నోటీసును కూడా ఇక్కడ మాజీ మంత్రి వైసీపీ నాయకులు కూడా అందించిన పరిస్థితి ఉంది. అయినా ఏదైనా ఒక వ్యూహం ప్రకారం కూటమి మొదటి నుంచి కూడా పావులు కలిపింది. ఆ వ్యూహాన్ని 100% అమలు చేసేందుకు ఆ వ్యూహం ప్రకారం ముందుకెళ్ళింది. ఏదైతే 4 సంవత్సరాలు ఇప్పటివరకు వైసీపీ పరిపాలించిన పాలనలో ఇక్కడ మొత్తం అంతా కూడా అవినీతి ఇక్కడ సామ్రాజ్యం నడిచింది. దీన్ని కొల్లగొట్టాలి, అవినీతి సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ వ్యూహంలో ఇటు జనసేనకి 14 మంది అంటే కొంతమంది జనసేన పార్టీలో వైసీపీ నుంచి వచ్చి చేరిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఇక్కడ 14 మంది జనసేనకి, ఇప్పుడు టీడీపీకి 48 మంది, అలాగే
ఎక్సెప్షియా మెంబర్లు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి అలాగే ఎంపీలు కలిసి దాదాపుగా 11 మంది సభ్యులు ఉన్నారు. దీంతో మెజార్టీ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఇక్కడ వార్డు కార్పొరేటర్లందరూ ఉండడంతో రేపు 26వ తేదీన జరిగే మేయర్ ఎన్నిక కూడా అంతా సునాయాసంగా కానుంది. కూటమి తరపున ఇక్కడ మేయర్ గెలిచే పరిస్థితి ఉంది. మొత్తం విశాఖ మేయర్ని కూటమి